మరి మా నాయన గురించి ఏమి చెప్పేదానికి కూడా నేను యోగ్యత లేనివాడు. ఎందుకంటే ఇంత పిచ్చిగా మరి మొండిగా సేవ చేసినాడు. ఎవరికైనా చెప్పినప్పుడు ఎదురుగా నిలబడితే ఆ వ్యక్తి కొడతాడేమో అనే భయం మాకు ఉంటుంది. కానీ ఎదురుగా నిలబడి బాపనులు కానీ, కమ్ముళ్ళు కానీ, కాపుళ్ళు కానీ, రెడ్లు కానీ వాళ్ళ ఎదురుగా దేవుని గురించి సువార్త నిర్భయముగా ప్రకటించిన వ్యక్తి ఎవరంటే మన ఆయన గారే. చెప్పేవాడు. మేము చాలా సార్లు విసుకుండేవాళ్ళం. తెల్లవారుజామున ప్రార్థన కానీ, రాత్రులు ప్రార్థన కానీ ఎదురుగా కూర్చుంటే వచ్చి బైబిల్ పట్టుకొని ఒక పాట పాడేది, వాక్యం చదివి వచ్చి కూర్చోండిరా, వచ్చి కూర్చోండి అని మొండిగా చేసే వ్యక్తిగా మన ఆయన ఉంటున్నాడు. అటువంటి స్థితిలో మరి మా కుటుంబం అంతా కూడా, మేము అన్నదమ్ములము కానీ మా తరములో ఎవరు లేరు. కానీ ఈ స్థితిలో మన ఆయన చనిపోయేవాడు కాదు. కానీ కారణం ఏమిటంటే మా అన్నదమ్ములలో ఒకడు ఉన్నాడు వ్యక్తి నారాయణాపురంలో. నారాయణాపురానికి ఎప్పుడైతే సంబంధం చేసుకున్నాడో ఈ స్థితిలో కూడా చనిపోయే వ్యక్తి కాదు. చివరిగా వారు సామెలను కొట్టేటప్పుడు అడ్డపోయినాడు. ఎదురుకు పోయి పక్కన నిలబడినప్పుడు ఒకడు ఏలు మడత పెట్టి గుద్దినాడంట. గుండె మీద గుద్దినప్పుడు చెప్తున్నాడు విషయం, జరిగిన విషయం. ఆయన చనిపోయే వ్యక్తి కాదు, ఇంకా సమయం కూడా ఉండేది. కానీ నరాలంతా బ్లాక్ అయిపోయి శ్రావణి పెళ్లికి పోయినప్పుడు అక్కడ అది గిద్దలూరు అవతల ఏదో ఒక ఊరు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అనుకోని రీతిగా నరాలంతా బ్లాక్ అయిపోయినాయి. ఈ విధంగా ఆయన స్ట్రోక్ రాలేదు, హార్ట్ అటాక్ రాలేదు, ఆయనకి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. కారణం ఏంటంటే ఇప్పుడు కూడా నిన్నటి దినాన్ని కూడా సాయంకాలం మేము అనుకునే వాళ్ళం, అరే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు తమ్ములు మరి వాళ్ళ సొంతం మా చిన్నమ్మ మా పెద్దమ్మ వారి పిల్లలు వచ్చి ఏమంటున్నారంటే, రే